ఎక్కడైనా దొంగతనం జరిగితే ముఖ్యంగా పోలీసులు రంగంలోకి దిగి చోరీ జరిగిన ప్లేస్ కి వెళ్లి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇందులో ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడే అసలు కథ ట్విస్ట్ మొదలైంది. దొంగలు కూడా వెళ్లాలంటేనే భయపడే ప్లేస్ లో దొంగతనం జరిగింది. అత్యంత భద్రంగా పోలీస్ స్టేషన్ లో దాచిన బంగారం మాయమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్ లో గోల్డ్ చోరీ జరిగింది. వివిధ కేసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ లో భద్రపరిచిన 20 లక్షల రూపాయల విలువ చేసే 140 గ్రాముల బంగారం కనిపించడం లేదు. సంచలనం సృష్టించిన రేషన్ మాఫియా వ్యాపారి బర్నబాస్ హత్య కేసులో రికవరీ చేసుకున్న బంగారం కూడా ఉన్నట్లయితే క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది గుసగుసలు నడుస్తున్నాయి. అయితే బంగారం పోయిందని, అందులోనూ ముఖ్యంగా 24/7 భద్రత కాకీల అండతో అయితే దొంగతనం జరిగిందని తెలిసిన జనం ముక్కును వేలేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో దాచిన నగలకే రక్షణ లేకపోతే సామాన్యులకు వారి ఇళ్లనైతే పోలీసులు ఎలా కాపాడతారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో బంగారం అయితే అదృశ్యంపై తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు రహస్యంగా విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ స్టేషన్ సిబ్బందిని పరిశీలిస్తుంటే వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారని కూడా ముఖ్యంగా సమాచారం. ఇక ఇదే విషయాన్ని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును వివరాలు అడిగితే చెప్పడానికి నిరాకరిస్తున్నారంట. అంటే రక్షణకు భద్రతకు మారుపేరైన పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిందంటే కాస్త నమ్మశక్యంగానైతే లేదంటూ స్థానికులు చెప్తున్నారు. హత్యకు గురైన రేషన్ బియ్యం వ్యాపారి బర్నబాసు మర్డర్ కేసులో రికవరీ చేసిన బంగారం కూడా మాయం కావడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిందా, చేతులు మారాయా అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు పోలీసులే అనుమానంతో దొంగలను విచారించడం చూసాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం జనాలే పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేయడం గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లో ఘటనతో చూస్తున్నాం. అంటే అధికారులు చెప్తున్నట్లు నిజంగా దొంగతనం జరిగిందని నిజమే అంటే, లేక ప్రజల అనుమానాలు నిజమా తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది అనుకోవచ్చు. ఏదైతే పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కోట్ల రూపాయలు విలువైన బంగారం మాయం కావడంతో తీవ్రంగా కలకలం రేకిందనుకోవచ్చు. వివిధ కేసులు స్వాధీనం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన సుమారుగా ఒక 20 లక్షల రూపాయలు విలువైన 140 గ్రాముల బంగారం అదృశ్యం కావడంతో ఈ ఘటనపై వివిధ కింద స్థాయి సిబ్బందికి అజాగ్రత్త లేక ఉద్దేశపూర్వకంగా మాయం చేశారా అనే అన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో సంచలనం సృష్టించిన ఏదైతే గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా వ్యాపారి ఏదైతే ఉన్న బర్నబాస్ ఉన్నాడో అతను హత్య కేసులో రికవరీ చేసిన బంగారానికి కూడా మాయమైనట్లయితే స్టేషన్ లో కింద స్థాయి సిబ్బంది గుసగుసలు అయితే వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అయితే పోలీస్ స్టేషన్ నుంచి బంగారం మాయం కావడంతో పోలీసులు పట్టణ ప్రజలు అవాక్కయ్యారనమాట. అయితే ఈ ఘటనపై పోలీస్ శాఖ అత్యంత సీరియస్ గా అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం రహస్యంగా అంతరంగా విచారణ చేపట్టే అధికారులు స్టేషన్ లోకి సీసీటీవీ ఏదైతే ఫుటేజ్ కూడా అయితే పరిశీలిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు బంగారం పోవడం అనేది మాత్రం ఒక ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా సమాచారం ఇవ్వకపోవడంతో అధికారంగా అంటే పోలీసులు అధికారులు అయితే మౌనంగా అయితే పాటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీడియా కూడా వివరాలు వెల్లడించే కూడా నిరాకరిస్తున్నారు అనమాట. ఏదైతే ఈ బంగారు అదృశ్యం కేసులో స్వయంగా తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు అయితే పరిశీలిస్తున్నారు. స్టేషన్ బీరువాలో ఉన్న బంగారం ఎలా మాయమైంది, అయితే అన్ని కోణాలు అసలు పోలీస్ స్టేషన్ లో సెక్యూర్ గా ఉండాల్సిన బంగారాన్ని ఎలా బయటికి వెళ్ళింది, అసలు ఎవరి ద్వారా వెళ్ళింది, ఎంతమంది పోలీసులు బందోబస్తు తోటి అసలు ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళారు, లేదంటే పోలీసులు ఎలా అన్ని కోణాల్లో అయితే జరుగుతున్నారు. ఏదైతే ముఖ్యంగా అసలు హత్యకు గురైన ఏదైతే రేషన్ మాఫియా వ్యాపారి బర్నబాస్ అయితే ఉన్నాడో ఈ కేసుకు సంబంధించి మొత్తం మీద రికవర్ చేసిన బంగారం కూడా మాయం కావడం అనేది ఈ కేసులో మరింత మలుపు తిరుగుతుంది అనమాట. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లోనే అసలు ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఈ పొన్నూరు స్టేషన్ లోనే ఈ చోటు చేసుకోవడం బంగారం మాయం ఘటనపై ముందు ఉన్న రోజుల్లో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హిమవర్ష. రైట్ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.